రీసెంట్గా రిలేటివ్స్లో ఒక ఫంక్షన్ ఉంటే మా చిన్నమ్మని కూడా మాతో రమ్మని చెప్పినాం. హలో చిన్నమ్మ, ఎప్పుడు వస్తున్నారు? రేపు పొద్దున వస్తాం రా, సాయంత్రం కదా ఫంక్షన్. సరే, రేపు ట్రైన్ ఎక్కినాక ఫోన్ చేయండి, మళ్ళీ వస్తా స్టేషన్కి. సరేరా. మార్నింగ్ అయినాక ఫోన్ చేస్తే హలో చిన్నమ్మ ఎక్కినారా ట్రైన్? లేదురా, పొద్దున పిల్లలు ఎవరు చలికి ఇవ్వలేదు, మధ్యాహ్నం ట్రైన్కి వస్తాంలే. అవునా, సరే మధ్యాహ్నం ట్రైన్కి రండి మళ్ళీ. సరేరా, వస్తాం. మధ్యాహ్నం అయినాక. హలో చిన్నమ్మ, ఉన్నారా స్టేషన్లోనే? ఊర్లో ఆటో వాళ్ళు ఎవరు లేరురా, అందరు టౌన్ లో ఉన్నారంట. ఫోన్ చేస్తే ఇప్పుడే వస్తున్నాయి ఆటోలు ఊరికి, మళ్ళీ సాయంత్రం పోతాయి టౌన్ కి అంటున్నారా. మేము రెడీ అయి కూర్చున్నాం, కానీ ఆటోలు లేవు. ముందే చెప్పి పెట్టొచ్చు కదా చిన్నమ్మ, మరి వాళ్ళకి ఆగుతుండే కదా వాళ్ళు. ఎప్పుడు ఉంటారా, ఈ రోజు ఆటో ఫుల్ అయిపోయిందని వెళ్ళిపోయినారంట. సరే, ఆటో రాగానే స్టార్ట్ అవ్వండి, మళ్ళీ సాయంత్రం ట్రైన్ కనే రండి. ఆ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ఫంక్షన్ కి టైంకి రాలేరు. సరేరా, రెడీ అయి కూర్చున్నాంలే, వచ్చేస్తాం. సాయంత్రం అయినాక మా చిన్నమ్మ మమ్మీతో ఫోన్ మాట్లాడుతుంది. సరేరా, మరి నీ ఇష్టం. ఏమైంది మమ్మీ, వెళ్ళారటనా చిన్నమ్మ వాళ్ళు? లేదు, వస్తలేరంట. అదేంది, సాయంత్రం ట్రైన్ కి వస్తామన్నది కదా. ఆమె దగ్గర వేసుకోవడానికి బంగారం లేదంట. వచ్చిన వాళ్ళందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారు, నేను వాళ్ళ ముందు ఎట్లుండాలి? అందరు ఒకలా ఉంటే నేను ఒకలాగా ఉండాలి. అక్కడ మీరందరు మంచిగానే ఉంటారు, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరున్నారని పెద్ద మాటలు మాట్లాడుతుంది. సరే, నా వేసుకోరా ఫంక్షన్ కి, నీకు నచ్చింది తీసుకొని వేసుకో అని చెప్తే వద్దక్క, నాది నాకే ఉండాలని మాట్లాడుతుంది. ఏమైనా వేసుకొని ఇంకా వస్తారా అని, లేకపోతే లేదు.